పేద విద్యార్థులకి ఎంతో కష్టపడి చదివించగలిగితే వాళ్ళ లైఫ్ని వాళ్ళు సెటిల్ చేసుకుంటారు అని అనుకునేవాడిని. నిరుద్యోగుల్ని కొంతమందిని నేను గ్యాదర్ చేసి ఆ రోజుల్లో ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయటం జరిగింది. స్టార్టింగ్లో వాళ్ళకి వృత్తి ఉంటుందని నేను 87 ఈ అబ్బాయి కూడా నా స్టూడెంటే, టీచర్, స్కూల్ అసిస్టెంట్ దర్గా మెడ్ స్కూల్లో. అబ్బాయి పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వచ్చి తను టీచర్ సంపాదించుకొని టీచర్ పోస్టు అట్లా మా దగ్గరే ఉండి చదువుకుంటుండేవాడు, ఆడే తింటుండేవాడు. అట్లా ఈరోజు చక్కగా సెటిల్ అయ్యాడు. ఈ నిరుద్యోగ సమస్య అనేది దానికి కొంతమంది లిమిటెడ్గా లెక్చరర్స్కి వృత్తి కల్పించడం అనేది కాదు, స్టూడెంట్స్ని కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయాలి మనం అని డిఎస్సి స్టార్ట్ చేయడం జరిగింది. వ్యాపార దృక్పథంతో ఎప్పుడు చేయలే. వాళ్ళ జీవితాలు వాళ్ళు నిలబడితే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, భారతదేశానికి ఉపయోగపడతారు. వాళ్ళే ఆకలి మంటలతో ఉంటే వాళ్ళు ఏం చేయలేరు. నా గురువు గారు నారాయణ సారు నా స్ఫూర్తి. మ్యాథమెటిక్స్ టీచర్ని ఆయనంటే ఆయన యొక్క ప్రోత్సాహం. పక్కన కూర్చోబెట్టుకొని A+B² నుంచి నేర్పించాడు నాకు. స్టూడెంట్స్ ఎలక్షన్స్లో గొడవలో పోతుంటే తీసుకొచ్చి రూమ్లో వేసేవాడు, నన్ను వాడు ఇంట్లో పెట్టేవాడు. ఈరోజు టీచర్ అయిన తర్వాత చాలా శాంతంగా ఉన్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఉగ్రవాదిగా ఉండేవాడిని స్టూడెంట్ లైఫ్లో. సర్వోదయ కాలేజీలో కానీ విఆర్ కాలేజీలో కానీ పెద్ద పెద్ద రెడ్లని ఎదిరించి గెలవటం అంటే చిన్న విషయం కాదు. అట్లా నా లైఫ్ అట్లా. నా మ్యారేజ్ కూడా నా ఇష్టంతోనే చేసుకున్నాను. కులానికి మతానికి విలువ ఇవ్వలేదు. నా బిడ్డల్ని చక్కగా చదివించుకున్నాను. కనీసం 500 నుంచి 1000 లోపు